నమస్కారం, వెల్కమ్ టు రిథం తెలుగు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ఠిది. మైనార్టీ ఓట్ల కోసం పాకులాడే పాలనలో ముస్లింల అపరిమితమైన స్వేచ్ఛ ఎలా ఉంటుందో తెలియచేసే ఉదాహరణ ఇది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తిష్టవేసిన కొందరు మైనార్టీలు పని చేయకుండానే పబ్బం గడుపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతున్న 9 మంది ప్రభుత్వ టీచర్ల బండారం బట్టబయలింది. హైదరాబాద్ జిల్లాలో డుమ్మా కొడుతూ సర్కారు సొమ్ము కాజేస్తున్న టీచర్ల భరతం పట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో కొన్నేళ్లుగా 9 మంది ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు విధులకు దూరంగా ఉంటున్నట్లు ఆ శాఖ గుర్తించింది. ఈ మేరకు సదరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 21 ఏళ్లుగా ఓ టీచర్ విధులకు దూరంగా ఉండగా మరో టీచర్ 17 ఏళ్ల నుంచి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నారు. 15 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పైగా మిగతా 7 ఉపాధ్యాయులు విధులకు హాజరు కావడం లేదు. ఇలా ఇన్నేళ్లుగా విధులకు దూరంగా ఉంటున్న 9 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను గుర్తించిన అధికారులు నోటీసులు అందజేశారు. నిబంధనల ప్రకారం సమాచారం ఇవ్వకుండా 5 ఏళ్లకు పైగా విధులకు దూరంగా ఉన్నవారిని నిబంధనల ప్రకారం తొలగించే అవకాశం ఉంది. ఇన్నేళ్లుగా ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుంటే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే తమ తోటి ఉపాధ్యాయులకు తెలిసే సదరు టీచర్లు డ్యూటీకి డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. అంటే పిల్లలు పాఠాలు వినకుండానే ఉర్దూ సబ్జెక్టులో పాస్ అవుతున్నట్లు అర్థమవుతోంది. ఇది పూర్తిగా విద్యాశాఖ అధికారుల అలసత్వానికి నిదర్శనమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.